హలో అండి. ఈరోజు ఈ వీడియోలో కస్టమర్ మనకి హైనెక్ బ్లౌజ్ కుట్టమన్నారనుకోండి. వాళ్ళు కొలతలు ఇవ్వకపోయినా సరే నార్మల్ బ్లౌజ్ ఇచ్చారనుకోండి. దాన్ని బట్టి మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేసి అయితే చెప్తాను. పక్కనే పిక్‌ని చూసారు కదండీ! ఈ విధంగా కటింగ్ రావాలంటే ఏ విధమైన కొలతలు తీసుకోవాలి అంటే నార్మల్ బ్లౌజ్ తోటి ఏ విధంగా కొలతలు తీసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఫుల్ షోల్డర్ ఏ విధంగా తీసేసుకోవాలి. ఈ బ్లౌజ్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారనుకోండి. వీళ్ళకి ఫుల్ షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు హైనెక్ బ్లౌజ్ మనము కట్ చేయాలనుకోండి. ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ కావాలి. ఫ్రంట్ వచ్చేసి కొంచెం డీపే వస్తది. మనకు నార్మల్ బ్లౌజ్‌కి వస్తది కదండీ! అలాగే వస్తది. బ్యాక్ వచ్చేసి ఫుల్ క్లోజ్ అండి. సో, బ్యాక్ అయితే ఫుల్ క్లోజ్‌గా వస్తది కదా! అలాంటప్పుడు ఇలాంటి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారనుకోండి. మనం ఏ విధమైన కొలతలు తీసేసుకోవాలనేది అయితే అదే ఫుల్ షోల్డర్ అనుకోండి. ఇక్కడ నుంచి చూపించాను కదా! ఈ షోల్డర్ నుంచి ఈ షోల్డర్ వరకు అంటే బాడీ మీద పెట్టేసి తీసేసుకోవాలండి. లేదంటే ఇలా బ్లౌజ్ ఇచ్చారనుకోండి. ఈ బ్లౌజ్‌లో ఏ విధంగా తీసుకోవాలని అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ కొలతలు అయితే తీసేసుకోవాలండి. ఈ కొలతలు తీసుకునేటప్పుడు అయితే ఇది బోట్ నెక్ కాదు కదండి. బోట్ నెక్ అనుకోండి ఫ్రంట్ పైకే వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా పైకే వస్తుంది. ఇది హై నెక్ కాబట్టి అంటే హై నెక్ అయితే ఇట్లా రాదనమాట. బాగా పైకి వచ్చేస్తుందండి. 1 ఇంచ్ మాత్రమే డౌన్. సో ఫ్రంట్ వచ్చేసి మన ఇష్టం నార్మల్ బ్లౌజ్ పెట్టేసుకుందాం కదండి. ఫ్రంట్ డీప్ ఆ విధంగా పెట్టేసుకోవచ్చు. 6:30 7 వరకు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. కొంచెం కింద పెట్టినా పర్లేదండి. ఎందుకంటే వెనక సైడ్ ఫుల్గా క్లోజ్ ఉంటుంది కదా, అందుకోసం. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇది కొలుస్తున్నాను ఎలా తీసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి ఇది ఫుల్ షోల్డర్ తీసేసుకోవాలి. ఫుల్ షోల్డర్ తీసుకోవాలంటే ఏం చేయాలి? సో కస్టమర్ ఉండేటప్పుడు వాళ్ళకి ఈ భుజం దగ్గర ఉంటుంది కదండి, ఈ సైడ్ని ఇక్కడ నుంచి ఈ భుజం వరకు ఈ కుడతాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసేసుకోవాలి. వాళ్ళు లేరనుకోండి, అంటే వాళ్ళు నార్మల్గా బ్లౌజే ఇచ్చేసారనుకోండి, ఆ విధంగా కూడా ఎలా తీసుకోవాలనేది అయితే వీడియోలో చెప్తానండి. సో వాళ్ళు ఉండేటప్పుడు ఖచ్చితంగా అది తీసేసుకోండి. తీసుకుంటేనే మనకి ఫుల్ షోల్డర్ తీసేసుకుంటేనే ఇది హై నెక్ బ్లౌజ్ అనేది కుట్టడానికి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే చాలా క్లోజ్ ఉంటుంది కదా, చాలా క్లోజ్ ఉన్నప్పుడు నార్మల్గా కటింగ్ చేయడానికి అవ్వదండి. ఫుల్ షోల్డర్ ఖచ్చితంగా కావాలి. ఫుల్ షోల్డర్కి వచ్చేసి 7 ఇంచీలు లేకపోతే 6:30 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. సో లేదంటే ఇగోండి ఈ పక్కన ఈ కుట్టు ఉంది కదా, సైడ్ కుట్టు, ఈ సైడ్ కుట్టు నుండి చంక కింద నుంచి ఇక్కడ నుంచి ఈ సైడ్ కుట్టు వరకు కోల్చేసుకోండి. ఇప్పుడు చూడండి, నాకు వచ్చేసి 17 ఇంచీలు వచ్చిందనమాట. 17 ఇంచీలు వచ్చింది కదా, ఇగోండి ఒక సైడ్ 17 ఇంచీలు వచ్చింది. ఈ 2 సైడ్లు కలిపి ఎంత 34 ఇంచీలు అనమాట. ఈ 34 ఇంచీలకి అయితే మనము చెస్ట్ లూజ్ అనే మార్కింగ్ అనేది చేసేయకూడదండి. దీనికి 2 ఇంచీలు అయితే ఖచ్చితంగా కలపాలి. ఎందుకంటే ఇది నార్మల్ బ్లౌజ్ అనుకోండి, డీప్ అనేది కిందికి పెడతాం కాబట్టి సాగుతుంది బ్లౌజ్ అనేది. ఇది మామూలుగా హై నెక్ కాబట్టి క్లోజ్గా ఉంటుంది అనమాట. క్లోజ్గా ఉంటుంది కాబట్టి మనకి పట్టేసినట్టు ఉంటుంది, చాలా టైట్గా అయిపోద్ది. అందుకోసం 2 ఇంచులు అయితే ఖచ్చితంగా పెట్టేసుకోవాలన్నమాట. ఇగోండి ఈ భుజాలు అనేవి సాగవు కదా, అందుకోసం ఖచ్చితంగా 2 ఇంచీలు అయితే కావాలి. ఇప్పుడు 34 బ్లౌజ్ అయితే 36 ఇంచీలు పెట్టేసుకోవాలి. అదే 30 ఇంచీలు అనుకోండి 32 ఇంచీలు పెట్టేసుకోవాలి. అంటే మనము ఎక్స్ట్రా 2 ఇంచీలు పెంచేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలండి. అట్లయితేనే మనకి కరెక్ట్గా కుదురుతుంది. లేదంటే పట్టేసినట్టు ఉంటుంది, మనకి కుదరదు అనమాట బ్లౌజ్ అనేది. అందుకనే నార్మల్ బ్లౌజ్కి వేరేగా కొలతలు ఉంటాయి. ఈ హై నెక్ బ్లౌజ్కి అయితే వేరే కొలతలు తీసేసుకోవాలండి ఖచ్చితంగా. చూసారు కదా, ఈ విధంగా అనమాట. సో ఇంకా మిగతావి కూడా మీకు చెప్తాను ఇందులోన. ఈ బ్లౌజ్ ప్రకారం అయితే నేను ఇప్పుడు ఒకటి బ్లౌజ్ అనేది మెజర్మెంట్ ప్రకారం కట్ చేసి చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్ ప్రకారం ఇది ఆల్రెడీ 34 సైజ్ కదండి, 36 అంటే 2 ఇంచెస్ కలిపాను, 36 అనమాట. దీన్ని బట్టి ఇప్పుడు కొలుచుకొని నేనైతే కట్ చేస్తాను. ఇదిగోండి 36 వచ్చింది కదా, 36 కంటే తక్కువ ఉందనుకోండి, అంటే మనకి కస్టమరు షోల్డర్ మెజర్మెంట్ ఇవ్వలేదనుకోండి, 36 కంటే తక్కువ ఉందనుకోండి, ఫుల్ షోల్డర్ వచ్చేసి 6:30 నుంచి 7 ఇంచులు అయితే పెట్టేసుకోండి. ఇగోండి చూపిస్తుంది కదా ఇక్కడ అనమాట. ఇంకెక్కువ పెట్టామనుకోండి, ఈ కుట్టు నుంచి కిందకి ఇంకా షోల్డర్ జారిపోయినట్టు ఇట్లా వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా సరే మనం కస్టమర్ దగ్గర ఫుల్ షోల్డర్ తీసేసుకున్నాం అనుకోండి, అందులోన మనం ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచ్ తీసేసి మెజర్మెంట్ అనేది చేసేసుకోవాలండి. అలాగైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. లేదంటే కొంచెం భుజాలకి కుట్టు అనేది కిందకి వచ్చేస్తుంది, జారిపోయినట్టు కనిపిస్తుంది. సో 42 44 ఇట్లా ఉన్నాయి అనుకోండి, ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 నుంచి 7:30 వరకు పెట్టేసుకోవాలండి ఖచ్చితంగా. వీళ్ళకైతే అంటే హెవీ బాడీ ఉంటుంది కదా, వాళ్ళకి పట్టేసినట్టుగా ఉండదు, ఫ్రీగా ఉంటుంది అనమాట. లేదు మరి ఇంకా తక్కువ పెట్టామనుకోండి, వాళ్ళకి టైట్గా పట్టేసినట్టుగా అయితే ఉంటుందండి. ఇలాగా మెజర్మెంట్స్ అనేవి తీసేసుకోండి. సో లేదంటే ఫుల్ షోల్డర్ తీసేసుకున్నాం అనుకోండి నార్మల్గా కస్టమర్ దగ్గర,
ఫుల్ షోల్డర్‌లోన మైనస్ హాఫ్ చేసేయండి. అంటే హాఫ్ ఇంచ్ అయితే తీసేయండి. ఇప్పుడు 8 ఇంచీలు ఉందనుకోండి, హాఫ్ తీసేసి 7.5 పెట్టేసుకోవాలి. అట్లయితేనే పర్ఫెక్ట్‌గా కుదురుతది. ఇగో చూడండి చెప్తున్నాను కదా! ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచీలు ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే 14.5 అట్లా పెట్టేసుకోండి. అట్లయితేనే మనకి కరెక్ట్‌గా కుదురుతదండి. ఎందుకంటే నీట్ ఫినిషింగ్ కనిపిస్తది. షోల్డర్‌కి కరెక్ట్‌గా కుట్టు అనేది వస్తదండి. లేదంటే జారిపోతదనమాట. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను కదా! ఫుల్ షోల్డర్ ఎప్పుడైనా సరే తీసేసుకున్నప్పుడు ఈ 15 ఉందనుకోండి, ఇందులో ఇది 2 చేస్తాం కదా! బై 2 చేస్తే 7.5 వస్తది. 7.5 ఇంచీలోన మనకు పావించైనా తీసుకోండి సరిపోద్ది. పావించి మైనస్ చేసేయండి. బావుంటదనమాట. కరెక్ట్‌గా కుదురుతదనేసి నేను ఇక్కడైతే మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. సో, ఇప్పుడు నేను బ్లౌజ్ గూడా కట్ చేస్తానండి. బ్లౌజ్ గూడా కట్ చేసి మీకు అందులోనే మెజర్‌మెంట్ అనేది చూపిస్తాను. ఇగోండి, ఇగోండి చూసారు కదా! ఈ విధంగా ఒకవేళ 16 ఇంచులనుకోండి, 16లోన ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేయండి. 15.5 వస్తది. 15.5లోన ఫోల్డింగ్ చేసేసుకొని అందులోన మనకి నెక్‌కి ఎంత పెట్టేసుకోవాలో, షోల్డర్‌కి ఎంత పెట్టేసుకోవాలో మీ ఇష్టం అనమాట. దాన్ని బట్టి అయితే చూసేసుకోండి. మినిమమ్ ఇట్లా 3.5 ఇంచీలైతే నెక్ అనేది పెట్టాలండి. అంటే కట్ చేయాలి రౌండ్ అనేది. లేదంటే మనకి పట్టేస్తదనమాట. సో, చూసారు కదా! ఈ విధంగా ఈ 2 బ్లౌజులు ఇచ్చేటప్పుడు మనము భయపడనవసరం అవసరం లేదండి. మనము ఈ కొలతలతోని కట్ చేసుకుంటే సరిపోతది. ఇప్పుడైతే కటింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్‌తో కట్ చేస్తాను కదా! ఈ బ్లౌజ్ వచ్చేసి ఎంతొచ్చింది అంటే యాక్చువల్లీ 34 ఇంచీలు కదండీ! 2 ఇంచెస్ కలిపాను కాబట్టి 36 ఇంచీలనమాట. 36 ఇంచీలైతే ఇప్పుడు ఇగోండి ఇప్పుడు కట్ చేస్తాను చూడండి. బ్లౌజ్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసాను కదా! పింక్ కలర్‌ది. తర్వాత ఈ బ్లౌజ్ పొడుగు తీసేసుకోండి. నార్మల్ బ్లౌజ్ ఇచ్చారు కదండీ! ఈ బ్లౌజ్ పొడుగు అనేది తీసేసుకోండి. ఖర్చుతో కలిపి అయితే ఖర్చు తర్వాత మార్కింగ్ అని చేసేసుకోండి. ఈ బ్లౌజ్ పొడుగు వచ్చేసి 13 ఇంచీలైతే ఇట్లా వచ్చిందండి. తర్వాత వచ్చేసి ఇగోండి అదే 13కి ఇట్లా పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఒక లైన్ అనేది గీసేసుకోండి. మీకు ఇంకా ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఫుల్‌గా క్లారిటీగా మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. 1, 2 సార్లయితే చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే. లేదని కామెంట్ చేయండి. నేను మళ్ళీ చేసి పెడతాను వీడియో. సో, పైనైతే నేను హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు అనేది ఉంచేసానండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి కింద నడుమనమాట. నడుము కరెక్ట్‌గా ఇట్లా పెట్టేసుకోండి. హుక్స్ పెట్టేస్తే ఇట్లా 4 వస్తాయి కదండీ! 4 లేయర్స్ ఇలా పట్టేసుకోండి. ఇగోండి ఇలాగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. తర్వాత 1 ఇంచీ అనేది డాట్స్‌కి మనం పెట్టేసుకోవాలండి. ఎంతొచ్చింది 7 ఇంచీలు వచ్చింది ఒకవైపు. ఇగోండి డాట్స్‌కి 2 ఇంచీలు 2 ఇంచీలైతే పెట్టాలండి దీనికి ఖచ్చితంగా. ఇలా హై నెక్ వచ్చేటప్పుడైతే 2 ఇంచీలు ఖచ్చితంగా మనకి పెట్టేసుకోవాలి ఖర్చనేది. ఎందుకంటే ఒకవేళ కొంచెము టైట్ అయినా చిన్నది కుట్టిప్పేసుకోవడానికి సరిపోతది. క్లోజ్డ్ నెక్ కదండీ! కొంచెం టైట్‌గానే ఉంటది కాబట్టి దాన్ని బట్టి చూసేసుకోవాలి. ఇప్పుడు 36 ఇంచీలు కాబట్టి అంటే టోటల్‌గా 36 ఇంచీలు కదా! అందుకోసము 9 ఇంచెస్‌కి మార్క్ చేస్తాను. ఇదే కాదండి ఇప్పుడు మీ చెస్ట్ రౌండ్ 40 వచ్చిందనుకోండి, దానికి 2 ఇంచులు కలపండి 42. అది 30 వస్తే 32, 34 వస్తే 36 అట్లా పెట్టేసుకొని మాత్రమే ఈ కటింగ్ అనేది చేయాలండి. నార్మల్ బ్లౌజ్‌లాగా కట్ చేసేసామనుకోండి, ఇంకా అసలు అవ్వదనమాట. సో, దీనికైతే మెజర్‌మెంట్స్ ఇలాగ ఖచ్చితంగా తీసేసుకోవాలండి. దీనికైతే అంత భయపడనవసరం అవసరం లేదు. మనకు చెస్ట్ లూజ్ ఎంతుందో తీసేసుకోవాలి. దానికి 2 ఇంచులు కలిపేసుకోవాలి. అయితే ఇక్కడ చెప్పాను కదా! ఈ మెజర్‌మెంట్ ప్రకారం నెక్, షోల్డర్ ఎంతొచ్చిందో చూసేసుకోవాలి. నాకైతే ఇక్కడ 7 ఇంచులకైతే నెక్, షోల్డర్ ఇలా డ్రా చేశానండి. అదే 7 ఇంచులేంచి కిందన గూడా ఇట్లా డ్రా చేసేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి. ఇగోండి తర్వాత ఇట్లా స్కేల్ తోటి ఎల్ షేప్‌లో గీసేసుకోండి. ఇగోండి ఈ విధంగా. గీసేసుకున్నాం కదా! తర్వాతొచ్చేసి ఈ కార్నర్‌లోన వచ్చేసి 1 ఇంచీ పెట్టండి. ఎక్కువ వద్దు. 1 ఇంచీ పెట్టండి. 1 ఇంచీ పెట్టేసి ఈ రౌండ్ అనేది ఇలాగిచ్చేసుకోండి. ఇగోండి చూడండి. సో, ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు గానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా! ఈ విధంగా అనమాట. రౌండ్ అనేది గీసేసాం కదా! అయితే ఇది ఆర్మ్ రౌండ్‌కి సెట్ అయితుందా లేదా అనేసి మనం చెక్ చేసుకోవాలి. ఒక డౌట్ ఉంటది కదా! దాన్ని బట్టి చూసేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్. సో, ఆర్మ్ రౌండ్‌తో చెక్ చేసి మీకు చూపిస్తానులెండి. అయితే ఇక్కడ నెక్ వచ్చేసి 3.5 ఇంచీలు, మిగతాది షోల్డర్‌కి ఉంచేయండి. నెక్ అయితే 3.5 ఖచ్చితంగా ఉంచాలండి. ఈ డౌన్ వచ్చేసి 1 ఇంచీ పెట్టాననమాట. మనం 3/4 ఇంచైనా పెట్టేసుకోవచ్చండి. లేదంటే 1 ఇంచ్ అయినా పెట్టేసుకోవచ్చు. మరీ కిందకైతే మళ్ళీ అది వేరే మోడల్ అయిపోద్దనమాట. సో, అంటే మనకి రౌండ్ వెనకొచ్చేసి బాగా క్లోజ్‌గా ఉంటది కదండీ! నెక్ వరకు వచ్చేస్తది. ఫ్రంట్ వచ్చేసి మన ఇష్టం అనమాట. 7.5 ఇంచుల వరకు డౌన్ పెట్టేసుకోవచ్చు. సో, ఇక్కడొచ్చేసి చూడండి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలాగా కిందకి ఇట్లా డౌన్ చేయండి. ఇక్కడనమాట హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా డౌన్ చేసేసామనుకోండి.
మనకి అక్కడ షేప్ అనేది నీట్‌గా వస్తదనమాట. సో, తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఖర్చు వదిలేసి ఒకసారి కొలుస్తున్నాను చూడండి ఎంతొచ్చిందో. ఇలా చూసేసుకుంటే 8 ఇంచెస్ వచ్చింది. ఇగ చూసారు కదా! ఈ విధంగా. అయితే ఇప్పుడు ఆది బ్లౌజ్‌లోన ఎంతొచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇగోండి బ్లౌజ్ తీసేసుకొని బ్యాక్ సైడ్ అనమాట. ఫ్రంట్ వైపు కాదండి. బ్యాక్ సైడ్ ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఇలా నీట్‌గా సర్దేసుకోండి బ్లౌజ్‌ని. ఇలా సర్దేసుకున్నాక ఇక్కడ షోల్డర్ ఉంది కదా! ఈ పైన కుట్టు ఉంది కదండీ! ఆ కుట్టు దగ్గర నుండి ఈ సైడ్ కుట్టు మీకు కనిపిస్తుందా ఇక్కడట చూసేసుకోండి. ఇక్కడ నుంచి అనమాట నీట్‌గా. ఇక్కడకు ఒక కుట్టు వచ్చిందండి. మీకు మళ్ళీ ఇంకోసారి దగ్గర చూపిస్తాను. ఇగోండి ఇక్కడ నుంచి ఇట్లా. ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే ఇదే సైడ్ కుట్టు అనమాట. ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే ఎంతొస్తుందంటే నాకు 8 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఇందాక మనం కూడా ఒకసారి చెక్ చేసాం కదా! చెక్ చేస్తే ఇక్కడ కూడా 8 ఇంచెస్ వచ్చింది. అంటే కరెక్ట్‌గా సరిపోతదనమాట. ఒకసారి 1, 2 సార్లు ఇట్లా చెక్ చేసుకోండి. ఇగోండి చూసారా? 8 ఇంచెస్‌కి అయితే వచ్చేసిందనమాట. సో, ఈ విధంగా ఆర్మ్ రౌండ్‌కి కరెక్ట్‌గా చెస్ట్ లూజ్ మార్కింగ్ అవుతుందా లేదా అని అంటే కరెక్ట్‌గా సెట్ అవుతుందా లేదని ఈ విధంగా కొలిచేసుకోండి. అయితే ఫ్రంట్ వచ్చేసి ఇప్పుడు గీసినాను కదా! ఈ షేప్‌లోగైనా గీసేసుకోవచ్చు. అంటే కట్ చేసేసుకోవచ్చు. నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే ఇప్పుడు కట్ చేసి చూపించానండి. అంటే లాంగ్ వీడియో అయిపోతే ఎవరు చూడట్లేదు. సో, మీకు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను కటింగ్ చేసి పెడతాను. ఇప్పుడు చూడండి ఇక్కడ డాట్స్ అనమాట. బ్యాక్ సైడ్ అయితే డాట్స్ అనేవి వేసేసుకుంటాం కదా! డాట్స్ ఈ విధంగా మార్కింగ్ చేసేస్తున్నాము. ఇది అంతేగా పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదండి. బానే కొత్తవారే సరే ఈజీగా కట్ చేసేసుకోవచ్చు హై నెక్ అనేది. ఫ్రంట్ పార్ట్‌లో కొంచెం డిఫరెన్స్ అయితే మనం చూస్తే సరిపోతది. అంటే రౌండ్ తిరిగే దగ్గర అంటే చంక దగ్గర ఫ్రంట్ పార్ట్‌లో కొంచెం వేరేలా కట్ చేసేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతది. బ్యాక్ పార్ట్ అయితే చాలా సింపుల్‌గా కటింగ్ అనేది అయిపోయింది కదా! చూసారు కదండీ! ఈ విధంగా అనమాట. అది డీప్ నెక్ అంటే మామూలుగా మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ కుడతాం కదండీ! అది డీప్ నెక్‌కి వేరేగా కొలతలుంటాయి. ఈ హై నెక్ అయితే వేరేలా కొలతలుంటాయి. ఎప్పుడైనా సరే మనము హై నెక్ కట్ చేసేటప్పుడు బ్లౌజ్‌లోన చెస్ట్ రౌండ్ తీసేసుకొని దానికి 2 ఇంచీలు యాడ్ చేసేసుకుంటే కట్ చేసుకుంటే సరిపోద్ది. కొత్తవారైనా సరే సింపుల్‌గా కట్ చేసుకోవచ్చండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.